గ్రామంలో మరి ఉప సర్పంచ్ రామచంద్రారెడ్డి అనే ఒక పెత్తందారి దళితులను ఉపాధి లేకుండా చేయాలని గత నెల రోజుల నుండి మరి ఇక్కడ వచ్చిన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గరికి వచ్చిన దళిత బిడ్డల్ని వేధిస్తూ ఉన్నాడు. అక్కడ పనులు చేయనీయకుండా అడ్డుకుంటున్నాడు. గ్రామంలో తమ అనుచరులను తీసుకొచ్చి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బెదిరిస్తూ ఉన్నాడు, దాడులు చేస్తూ ఉన్నాడు. ఎలాగైనా వీళ్ళకి ఉపాధి లేకుండా చేయాలని ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఐజాలో మరి ఉత్తనూరులో అనేకంగా అనుమతులు లేకుండా అక్రమాలు, పరిశ్రమలు, ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. మరి పెద్ద వాళ్ళ మీద పడకుండా మరి చిన్నగా కూలి పని చేసుకొని మట్టి పని చేసుకునే వాళ్ళ మీద అనుమతులు లేవని సాకుతోటి అక్కడ పని చేయకుండా వీళ్ళు పొట్టగొట్టాలని చూస్తున్న రామచంద్రారెడ్డి మీద వెంటనే SST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా గ్రామంలో పెత్తందారితనం చేసి మరి గ్రామంలో అనేక రకాలుగా తన ఆధిపత్యాన్ని చేజిక్కించుకోవాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. మరి దళితుల మీద ఇటువంటి మరి అణిచివేత సరికాదని మేము బీమార్మి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతటి వరకైనా దీని మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రామచంద్రారెడ్డి మీద చర్యలు తీసుకునే విధంగా మేమంతా పోరాటం చేస్తామని ఇందాకనే జిల్లా కలెక్టర్ గారికి మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయా జిల్లాలో అనేక అక్రమాలు, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కోట్ల రూపాయల దోపిడీ జరుగుతూ ఉంది. వాళ్ళ మీద పడకుండా పొట్టగుట్టి కోసం బతికే వాళ్ళ మీద పడతా ఉన్నారు. ఇది న్యాయం కాదు. ఏమైనా అనుమతులు లేకుంటే వాళ్ళు చదువు లేని వారు కాబట్టి మీరే అనుమతులు ఇచ్చి మరి వారికి అక్కడ పని చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీమార్మి నుండి కూడా రామచంద్రారెడ్డి ఆగడాలని మరి ఖచ్చితంగా బీమార్మి ఖండిస్తూ ఉంది. మరి ఆయన అణిచివేతకు గురి చేస్తూ ఉన్నాడు ఈరోజు. మరి ఇది ఖచ్చితంగా ఆయన మీద పోరాటం చేస్తామని సందర్భంగా